ఈ ప్రపంచంలో 2 రకాల మతాలు ఉన్నాయి. ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి మోనోథియిజం. మోనోథియిజం అంటే ఒక్కడే దేవుడు అనేటువంటి మతాలు. ఎన్ని ఉన్నాయి? ఎన్ని మతాలు ఉన్నాయి చెప్పండి? మోనోథియిస్టిక్ రిలీజియన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఏంటవి? నంబర్ 1 యోధా మతం, నంబర్ 2 క్రిస్టియానిటీ, నంబర్ 3 ఇస్లాం. ఇది చివరిదే. వాళ్ళ గురించి నేను మాట్లాడను, మన గురించే మాట్లాడుతున్నాను. ఓకే, మొట్టమొదటిది దేవుడు ఒక్కడేం చెప్పింది ఎవరు? యోధా మతం. దాని కొనసాగింపే క్రిస్టియానిటీ. అంతేనా? చాలా తర్వాత ఇస్లాం వచ్చింది. కాబట్టి అక్కడి నుంచి ఇది రాలే, ఇక్కడి నుంచి అది వచ్చిందేమో నాకు తెలియదు అని చెప్తాను అంతే. నా పని కాదని చెప్తాను అంతే. అక్కడి నుంచి అయితే ఇది రాలే. ఓకే, ముందు యోధా మతం అంటే పాత నిబంధన. పాత నిబంధన ఏం చెప్పింది? దేవుడు ఒక్కడే. ఈ పాత నిబంధన పునాదుల మీద నిలవబెట్టబడిన భవనం క్రైస్తవ్యం. ఇది కూడా దేవుడు ఒక్కడే అని చెప్పింది. అదే మనం ద్వితీయోపదేశకాండంలో ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, ఆయన ఒక్కడే అని చెప్పింది. దాన్ని రోమిలకు రాసిన పత్రికలో దేవుడు ఒక్కడే అని పౌలు చెప్పాడు. అంటే పాత నిబంధన కట్టుబడి ఉంది, కొత్త నిబంధన కట్టుబడి ఉంది. ఇక రెండవ రకం మతం ఏంటంటే పాలిథియిజం. పాలి అంటే చాలా, బహుదేవతారాధన. ప్రతిదీ దేవుడే, ప్రతి దాంట్లో దేవుడు ఉంటాడు, ప్రతి ఒక్కరు దేవుడే. సింపుల్ చెప్పాలంటే నేను కూడా దేవుడినే, మీరు కూడా దేవుడినే. అది పెద్ద సిద్ధాంతం. ప్రపంచంలో మోనోథియిస్టిక్ రిలీజియన్స్ 3: యోధా మతం, క్రైస్తవ్యం, ఇస్లాం. ఇస్లాం గురించి నాకు అనవసరం, నేను మాట్లాడను. మన గురించి మనం మాట్లాడుకుందాం. ఇక మిగిలినటువంటివన్నీ కూడా పాలిథియిజం. ఓకే, ఈ బైబుల్ దేవుడు ఒక్కడే అని చెబితే, యోధా మతం దేవుడు ఒక్కడే అని చెబితే, ఇది కాదల్చలేనటువంటి సత్యం అయితే, మరలా ఇదే బైబుల్ ఆదికాండం దాటక ముందే ముగ్గురిని పరిచయం చేసి వీళ్ళు కూడా దేవుళ్ళే అంటే, మనం ఒక్కరని తీసుకోవాలన్నా ముగ్గురని తీసుకోవాలన్నా? ఒక్కడే దేవుడని మరలా ముగ్గురిని దేవుళ్ళు అంటే ఎలా ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేయాలి, రిలేట్ చేయాలి? ఎలా ఈ రెండింటిని మనం కలపాలి, జస్టిఫై చేయాలి? దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ బైబిల్లో లేదు. కానీ దీనికి సంబంధించిన ఎలిమెంట్స్ అయితే బైబిల్లో ఉన్నాయి. ఎలా ఒక్కడు ముగ్గురుగా ఉన్నాడు, ఎలా ముగ్గురు ఒక్కడిగా ఉన్నారు అన్నది ఎక్స్ప్లెనేషన్ లేదు బైబిల్లో. కానీ ఆ మూలాలు అయితే బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ఈ అర్థం కాని ఈ మర్మానికి, ఈ మిస్టరీకి బైబిల్ పండితులు పెట్టినటువంటి పేరు ఏంటంటే త్రిత్వమై ఉన్న దేవుడు, ట్రైయూన్ గాడ్, ట్రినిటేరియన్ గాడ్, ట్రినిటీ అనే పేరును నామకరణం చేశారు.